హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 8.5 కేజీల అఫెంటమిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 8.5 కేజీల అఫెంటమిన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ బోయిన్పల్లిలో జైలు వాహనంలో డ్రగ్స్ తరలిస్తుండగా హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో 8.5 కోట్ల విలువైన డ్రగ్ ని ఎపిడిన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ డ్రగ్ అంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారు? మొత్తం ఒక డ్రగ్ పెడ్లర్ తో పాటు అతనికి సంబంధం ఉన్న మరో ఇద్దరిని, మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. కారుతో పాటు ముగ్గురు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో వరుసగా డ్రగ్ మూలాలపై పోలీసులు దాడులు చేస్తూనే ఉన్నారు. పట్టుబడ్డ వారు ఇచ్చిన సమాచారంతో కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ వాడుతున్న వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ డ్రగ్ ముఠాన్ని పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి 8.5 కోట్ల విలువైన డ్రగ్ ని సిటీ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నార్కోటిక్ బ్యూరోతో పాటు సంబంధించిన కమిషనరేట్ లో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా డ్రగ్ మూలాలపైన వరుసగా దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ సంబంధించిన ఎవరైతే బారిన పడ్డారో బాధితులకి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని డ్రగ్స్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే డ్రగ్స్ పెడ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోని తెలంగాణలో డ్రగ్ అనే పదం వినపడకుండా చేయాలి, డ్రగ్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు, అదేవిధంగా ఎక్విప్మెంట్, అవసరమైన ఎక్విప్మెంట్ తో పాటు సిబ్బందిని, బడ్జెట్ ని కూడా, ప్రత్యేక బడ్జెట్ ని 50 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా నార్కోటిక్ బ్యూరోకి కేటాయించడంతో ఈ మూలాలన్నిటి వరకు కూడా వెళ్ళి అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎవరైతే పెడ్లర్స్ హైదరాబాద్ కి డ్రగ్స్ తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇప్పుడైతే మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే సమాచారాన్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి 8.5 కిలోల డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని విలువ 8.5 కోట్లు ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పట్టుబడ్డ వారి వెనకాల ఉన్న వారు ఎవరు, ఎక్కడి నుండి ఈ డ్రగ్స్ తీసుకొచ్చారు, ఏ దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు? ఎక్కువగా నైజీరియాలో హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గోవా, ముంబై, బెంగళూరుకి మొదట అక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో వరుసగా పోలీసుల తనిఖీలు, డ్రగ్స్ పై నిఘా ఎక్కువగా ఉండడంతో కొద్దిగా తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో డ్రగ్స్ అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఏమన్నారు? థ్యాంక్ యూ సురేష్.